దసరా వచ్చిందయ్యా. నిన్న వస్తావు అనుకుంటే ఈ రోజు వచ్చావు. అసలు ఎంత వర్షంతో రాలేను అనుకున్నాను నాన్న. నువ్వు ఇన్నిసార్లు పిలుపు చేసినావు కాబట్టి రావాల్సి వచ్చింది. బా ఎంత బాగుందమ్మా చీర. అమ్మకి చూపించవేంటి? నీ ఏజ్ కి ఏం బాగుంటదమ్మా, నాకైతే సూపర్ గా ఉంటది. ఎక్కడ కొన్నావమ్మా? నీ 2 స్టూలు లేట్ చేసుకుంటావమ్మా. ఇది బాగుంది, నేను తీసుకుంటానమ్మా. ఫ్లవర్ వేజ్లు మీ ఇంటికన్నా మా ఇంటికైతే భలేగా ఉంటాయమ్మా. నాన్న, నా కొడుకు కూతురు తాతయ్య తాతయ్య అని ఎంత తలుచుకుంటున్నారో. సో వస్తామని ఒకటే అల్లరు నాన్న. నీ మనవడికి సైకిల్ కొనిస్తాను అన్నమాట కదా నాన్న. మరి మనవరాలు పట్టీలు కొనిస్తాను అన్నమాట. అయినా అవన్నీ ఇక్కడ ఏం తీసుకోవద్దు నాన్న, వాళ్ళు నచ్చరు. అవి డబ్బులు ఇచ్చి నాన్న, నేను అక్కడ నచ్చిన కొనుక్కుంటాను. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తాను నాన్న. మర్చిపోయాను నాన్న, మేము కొన్ని రైస్ అస్సలు తినలేకపోతున్నాం నాన్న. మీరు దిగువ పొలంలో పండిస్తారే, ఆ రైస్ కట్లు ఒక 2 ఇవ్వు నాన్న. సరే తరలే. ఏంట్రా 2 మొబైల్సా? ఇప్పుడు వచ్చావు. బాగున్నాడా? బాగున్నారు. అదే దసరా ఆఫర్లో న్యూ మొబైల్ ఒకటి తీసుకున్నా. పాపం బావ ఎప్పుడు చూసినా ఆ పాత పడిపోయిన కీప్యాడ్ మొబైల్ ఏంట్రా. పాత తీసుకెళ్తే ఏం బాగుంటది, కొత్తది ఇచ్చిరా దసరాకి. బామతికి బావ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటది. సరే నాన్న, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నానని మీరు ఏం బాధపడక. ఇవన్నీ ఎందుకు నాన్న? వచ్చిన ప్రతిసారి వర్షంతో ఎలా తీసుకెళ్లేది? ఒక ఆటోకైనా చెప్పు నాన్న. శత్రువులు ఎక్కడో ఉన్నారు. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు